ఈ రోజు నిజామాబాద్ నగరంలో సిపిఎం సిఐటియు జెండాలు మేడే సందర్భంగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ 1886లో అమెరికా చికాగో నగరంలో జరిగిన పోరాటాల స్ఫూర్తితో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుందన్నారు. ప్రాణాలు త్యాగం చేసి కష్టజీవులందరినీ ఐక్యం చేసి ప్రపంచమంతా గుర్తుండే విధంగా పోరాటాలు నిర్వహించి ప్రాణాలు అర్పించి కార్మిక హక్కులను సాధించుకుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు వెన్నుపోటు పొడిచిందన్నారు. రైతాంగం నల్ల చట్టాలు కానీ మహిళల హక్కులను కానీ విద్య వైద్యం ఉద్యోగ హక్కులు కానీ మనిషిగా బతికే హక్కులను కూడా కోల్పోయే విధంగా భారత రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. వీటన్నింటినీ అరికట్టాలంటే కార్మికులు కష్టాలు తీరాలంటే మధ్యతరగతి కుటుంబాలు కార్మికులు రైతాంగం ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి చికాగో పోరాటాన్ని గుర్తు చేస్తూ ఆ పోరాట స్ఫూర్తితో జెండాలు ఎగురవేయడం కాకుండా మన బానిసత్వం పోవాలంటే ఉన్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అది కేవలం పోరాటాల వల్లనే సాధ్యమవుతుందని, పోరాటాలకు ముందుండి ఎప్పుడైతే ఆందోళన కార్యక్రమాలకు అడుగు ముందు వేస్తామో అప్పుడే బానిసత్వం పోయి మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందన్నారు. ఈ రోజు మనం పడుతున్న కష్టాలు రేపు మన పిల్లలకు రాకూడదంటే, మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే, ఉచిత విద్య ఉచిత వైద్యం అందాలంటే ప్రతి ఒక్కటి పోరాటంతో ముడిపడి ఉంది. కాబట్టి ఇప్పుడైనా ప్రజలు గ్రహించి సిపిఎం పార్టీగా ఎలాంటి పోరాటాలకు పిలుపునిచ్చినా ముందుండి విజయవంతం చేయాలని కోరుకుంటూ సిపిఎం పార్టీగా ప్రజలకు పిలుపునిస్తూ ఒకసారి ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు అడివాల అనిత, బొప్పిని అనసూయ, దేరంగుల దీపిక, నలవాల నరసయ్య, సర్పలింగం, అంజయ్య, షంషు, అహ్మద్, మెహబూబ్, రజియా, యశోద, సంగీత తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ప్రపంచ కార్మిక దినోత్సవం, వర్ధిల్లాలి ప్రపంచ కార్మిక దినోత్సవం, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆలపించి గొంతెత్తిన రోజు, ఆలపించి గొంతెత్తిన రోజు, ఈనాడే